హాయ్ పిల్లలు, కాలీఫ్లవర్తో ఎన్ని రెసిపీస్ చేసినా తక్కువేరా. టేస్టీ అయిన కాలీఫ్లవర్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇలాగా స్టెమ్స్ లేకుండా కట్ చేసేసుకొని వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసి ఇవి ఉడకపెట్టాలి. ఒక 3 నిమిషాలు ఉడికిస్తే చాలు, పురుగు ఏదైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత స్టీవ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పొడి కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసేసి టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్ల మైదా పిండి యాడ్ చేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా బ్యాచెస్‌గా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనికోసం రైస్‌ని ఉడికించుకోవాలి. ఒక కడాయిలో లీటర్ నీళ్ళు పోసి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. తర్వాత అర్ధగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఇలా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత వేయించి పెట్టుకున్న గోబీని కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ ఉడికించుకున్న రైస్ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత పొడి కారం, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసేసి మరొకసారి టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ వేసి ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక్కసారిగా ఉంచి కలుపుకుంటే సరి. ఆఖరణ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరే. దీన్ని ఉల్లిపాయతో స్టఫ్ చేసుకొని తింటే భలే ఉంటుందండి రైస్. తెలుసు కదా స్టోరీస్ విత్ భూమి. ఫాలో చేసేసుకోండి పిల్లలు.